సంక్రాంతి వస్తుంది కదా, పండగ బావని పిలుద్దామని బావాల ఇంటికి వెళ్తే రారా గజ్జుకుక్కద్దా వీళ్ళ కళ్ళల్లో నేను వచ్చిన ఆనందం కంటే ఈడెందుకు వచ్చాడు రా బాబా అని బాధ ఎక్కువ కనబడుతుంది. చాలా రోజుల తర్వాత బామ్మడితో వచ్చాడు, కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా తీరిగ్గా గేమ్ ఆడుకుంటున్నాడు మా బావ. మా అక్క ఏమో నా కోసం చికెన్ ఉండేస్తుంది. చికెన్ అయ్యేలోపు మోమోస్ చేశాను, తినరా నీ కోసమే చేశాను చిన్న మెట వేసింది. కానీ అసలు నేను వస్తున్నట్టే దీనికి చెప్పలేదు, మళ్ళీ నా కోసం చేసిందంట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఈడే మా చిన్న బాబా. వైజాగ్ వచ్చామంటే చాలు ఇద్దరం బీచ్ లో పిచ్చి కుక్కల్లా తిరుగుతాం. పొద్దున్నే లేదు బ్రష్ కూడా చేయకుండా పోతాం. ఏదేమైనా బీచ్ లో ఆ సన్ రైజ్ అలల సౌండ్ చల్లగాలి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మరి మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టం నాకు కామెంట్ చేసేయండి. ఇక వెళ్ళిపోదాం అన్న టైంకి ఫ్రెష్ చేపలు పడి తెచ్చారు. కొందామని మా అమ్మ దగ్గరికి వెళ్తే 3 చేపలు 200 ఉంది. ఎందుకురా బాబు అంతా 100కి 5 ఇవ్వని మా బావ కూడా అడిగితే ఇంకొక మాటగాని మాట్లాడావా గువ్వలో తంతని గొల్లిగా పోరా అంది. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. भाई लाइक करे, फॉलो करे, शेयर करे।